వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో సంబంధాలను కట్ చేసుకుంది. ఒక విధంగా ఆదానిని బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది. ఆదాని ప్రకటించిన భారీ విరాళాన్ని కూడా తిరస్కరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆదానిపై వస్తున్న ఆరోపణలు, ఆదానిపై వస్తున్న కేసులు, ఆదాని ఒక అవినీతి పరుడని దాదాపు ఖరారు కావడంతో ఈ విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆదాని గ్రూప్ ఆఫ్ కంపెనీకి లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి స్వయంగా మీడియా వాళ్ళతో వెల్లడించారు. ఆదానితో తమ పార్టీకి కానీ తమ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. నిజానికి గతంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఆదానితో సంబంధాలు ఉన్నాయంటూ ఆయన కొన్ని ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేశారు. ఆదానితో తమకు ఎలాంటి సంబంధం లేదు. ఆదాని ప్రకటించిన భారీ విరాళాన్ని తిరస్కరిస్తున్నాం. ఆ నిధులు ప్రభుత్వ ఖాతాలో బదలాయింపు చేయొద్దని దాదాపు స్పష్టంగా ఒక లేఖ ద్వారా చెప్పేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ₹1 కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదాని. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న ₹100 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ ₹100 కోట్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడడం, ఇది అదాని పక్కలు ఉన్నాయని ఎవరు ఈయన పేరు గుర్తుపడతావా? ఏం పేరు ఈయన పేరు? మరి ఈయన చంద్రశేఖరరావు. ఆయన వంగి వంగి నమస్కారం పెడుతున్నాయి. అప్పుడు ఆయన వంగినా ఇట్లా ఇంతగా వంగినా? అదేవిధంగా ఆయన ఇచ్చిన వర్కులు కొన్ని నేను లిస్టు చదివి చెప్పిస్తా.